ఇక డీటెయిల్ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన 3 రోజులుగా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. సిర్పూరు, గిన్నెదరిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోనాల, తిర్యానీలో 12.1 డిగ్రీలు, బజార్ హత్నూర్లో 12.2 డిగ్రీలు, వాంకిడిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ చలి బాగానే పెరిగింది. 43వ జాతీయ రహదారిని పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన 3 రోజులుగా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. సిర్పూర్, గిన్నెదరిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోనాల, తిర్యానీలో 12.1 డిగ్రీలు, బజార్ హత్నూర్లో 12.2 డిగ్రీలు, వాంకిడిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ చలి బాగానే పెరిగింది. 43వ జాతీయ రహదారిని పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి. ఆదిలాబాద్లో చలి తీవ్రత బాగా పెరిగినట్లుగా తెలుస్తోంది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. 2 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో జనం బేంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే 3 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే చలి కారణంగా జనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే చిన్న పిల్లలు, వృద్ధులు, అస్తమా పేషెంట్లు వీళ్ళు మాత్రము ఈ చలి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఏజెన్సీలోని అనేక మండలాల్లో కూడా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగానే ఎక్కడ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఏజెన్సీలోని జైనూర్, సిర్పూరియు, ఇటు ఇచ్చోడ, బాజారత్నూర్, సోనాల, వాంకిడి ఈ మండలాల్లో మాత్రం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆయా మండలాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే చలి కారణంగా ఇప్పటికే చాలా మంది కూడా బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం ఉదయం పూట చూసినట్లయితే మార్నింగ్ వాకర్స్ కూడా 5:30కు మార్నింగ్ వాకింగ్ వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా ఆలస్యంగా 6:30, 7 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా ఏదైతే పంట పొలాల్లో పనిచేసే వ్యవసాయదారులు కానివ్వండి, కూలీలు కూడా వీరంతా కూడా ఉదయం ఆలస్యంగా తమ పనులకు వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే చలి ఆదిలాబాద్ జిల్లాలో మనం ఎప్పుడు చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాలో అడవులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చలి తీవ్రత కూడా ప్రతిసారి ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఆదిలాబాద్ జిల్లాను మరో తెలంగాణ కాశ్మీర్ కూడా అని అంటారు. అయితే ఈ చలితో పాటు అక్కడక్కడ పొగమంచు కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రధానంగా ఏదైతే జిల్లా నుండి వెళ్తున్నటువంటి కొన్ని జాతీయ రహదారులు 44వ జాతీయ రహదారిపై ఈ పొగమంచు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. ఈ పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను మనం చూసినట్లయితే ఏజెన్సీ వాసులు ఈ చలి కారణంగా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఆ, అడవులు ఎక్కువగా ఉండటంతో ఈ చలి మరింత పెరుగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మరో 3 రోజులు కూడా చలి ఎక్కువగా ఉండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లే క్రమంలో అందరూ మంకీ క్యాప్ లేదా స్వెటర్లు వేసుకొని బయటకు వెళ్ళాలి. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. గడిచిన 3 రోజుల నుంచి కూడా చలి 9 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ ఈదురుగాలులతో పాటు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తంగానైతే చలి కారణంగా మాత్రము ఉమ్మడి జిల్లా వాసులు వణికిపోతున్నారని చెప్పవచ్చు. ప్రతిభ. రైట్ పరమేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.